బండిలో డీజిల్ అయిపోయిందంటే కొట్టించుకొస్తాం మీ ఇద్దరు మధ్యలో కొట్టించుకుందండి. మన కాకినాడకి హెలికాప్టర్ అయితే రైడ్కి తీసుకొచ్చారు. సరదాగా చూద్దాం వచ్చాం. ఏస్కేర్ గోకాటిక్లో ఉంది ఇది. చాలా మంది ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసుకుంటున్నారు. మేము కూడా ఒక రైడ్ చేయడానికి అయితే వచ్చేసాం. సరే చూద్దాం ఒకసారి. హెలికాప్టర్ ఎప్పుడు కూడా ఆకాశంలో చూడమే కానీ ఎప్పుడు కింద చూడలేదు. ఇదే సరే మగధీర స్టీల్ దీన్ని హెలికాప్టర్ అంటారంట. రెక్కలలా తిరుగుతూ ఉంటాయంట. అప్పుడు పైకి వెళ్తుందంట. అది ఎలాగో చూద్దాం మరి. అప్పుడప్పుడు ఎండవే తప్ప. ఇప్పుడు నేను పొట్ట పెంచుతాం మామ అలాగే మిస్టర్ రోహిత్ వచ్చాం. రైడ్ అయితే కాసేపటిగా స్టార్ట్ అవుతుంది. పైలట్ కోసం రెస్ట్లో ఉన్నారు. దానికి పర్మిషన్ కూడా కావాలంట. అవి తీసుకుని అప్పుడు రైడ్ అవుతుంది. సో మనం స్టే ట్యూన్ ఫర్ విజువల్స్. ఓకే. అడిగి ఎక్కడ వెనకాల కూడా డేంజర్ అని రాస్తుంది చూస్తారు కదా. మరి డేంజర్ అంటే డేంజరే కదా మరి. సో ఇది రాడార్ సిస్టమ్ అంటే ఇక్కడ మనం ఏరోప్లేన్ చూస్తాం కదా. ఇది హెలికాప్టర్ చాలా బాగుంది. ఇది రౌండ్. అలాగే ఇక్కడ హెలిప్యాడ్ అయితే ఇక్కడ ఉంది. బట్ ఇలా వెళ్తున్నాం కదా. సో ఇలా పెట్టేసి నువ్వు అక్కడ నుంచి ఉంటావు ఎక్కడి నుంచి ఉంటావు. ఇంకా లోపలికి వెళ్ళాలి మనం. నెక్స్ట్ జూమ్లు గట్ట ఏం అక్కర్లేదు. మనలో పెడతాం. పైలట్ సీటు మనకి. ఇంత పెద్ద రెక్కలో 1 2 3 4 ఇదే కదా. 1 2 3 4 ఉన్నాయి. 4 ఉన్నాయి మొత్తం. అబ్బా ఈ చక్రాలు ఉంటాయన్నారు మా పొట్టమామ. చూద్దాం. రై నేను అబద్ధం చెప్పలేదు. ఏంటి చక్రాలు లేవు. ఎలా ఫీల్ అవుతున్నారండి హెలికాప్టర్ ఎక్కడానికి? ఇది బ్లాక్ కలర్ లో ఉంది. సో ఇరిటేషన్ అవుతుంది. చెప్పండి. మనకి ఇస్తారంటారా తోలడానికి? ఎలాగైనా తోలిచ్చండి లోపలికి ఎక్కిన తర్వాత. స్టీరింగ్ లేవు. అది ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది. సరే నడుపుదామా? ఏం మాట్లాడతలేదు. పైలట్ ఇస్తా లేదా అడుగుతా ఉన్నాను. పైలట్ తెయి ఇక్కడ ఫైర్ టెండర్ కూడా వచ్చింది. ఇంటికైనా మంచిదని చెప్పి అలా పెట్టాలంట. సో దానికోసం సేఫ్ సైడ్ మెజర్మెంట్స్ లో పెట్టారు. ట్రాంపోలిన్ పార్క్ కూడా ఇక్కడ ఉంది చూస్తారు కదా. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో అందరూ అయితే చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నారు ఈ హెలికాప్టర్ ఎక్కడం కోసం. అదే 1 అవర్ తీసుకోవాలి కదా. ఈ ఏస్కేర్ గోకాటింగ్ అయితే మనకి విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, శ్రీకాకుళం 4 చోట్ల ఉన్నాయి. 3 రైడర్కి హెలికాప్టర్ లెక్క ముందే జుట్టు అంతా ఎగిరిపోతుంది. వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి మరి. వెయిట్ అండ్ సీ. కిరణ్ గారు సో బండిలో డీజిల్ అయిపోయిందంటే కొట్టించుకొస్తాం మీ ఇద్దరు. మధ్యలో కొట్టించుకుందాలండి. వద్దు మళ్ళీ పోర్ట్లో ఆయిల్ అయిపోయింది. బయటికి వెళ్ళాలి. ఓ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో కాకినాడ కిరణ్. వీడియో నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే మనిషి సబ్స్క్రైబ్ పొట్ట విందామా. ఈయన పొట్ట పెంచుతామా కదా. పొట్ట నవ్వించడం మామ కాదు కదా. మరి ఏంటండి ఈయన. హెలికాప్టర్ అయితే స్టార్ట్ అవుద్దంట. దానికోసం అందరిని వెళ్ళిపోమంటున్నారు దూరంగానే. ఎందుకంటే కొంచెం గాలి చాలా గట్టిగా వేస్తుంది. ఆయన ఎవరో మంచి స్టిల్ వేస్తున్నారు హెలికాప్టర్ దగ్గర. మరి ఎవరో తెలియదు కానీ ఇసుకలో వేసిపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అందరూ ఇసుకలో వేసిపోద్ది అంటే జాగ్రత్తగా ఉండాలంట. అయ్యా సైడ్లోక చాలా దూరం వచ్చేద్దండి. చెప్తున్నాను మనకి ఈ పైలట్ యొక్క సామాన్లు అంట. అవును చూసారా అంతలే. మన ఫ్రెండ్కి ఏమో ఆడుకో. హెలికాప్టర్ సిద్ధం అంటే మామూలు విషయం కాదు. చూసారు కదా ఎక్విప్మెంట్ పట్టుకు వెళ్తున్నారు. వెనక్కి వెళ్ళిపోండి. స్టార్ట్ అవగానే చూడు. ఇప్పుడే చిట్టూరు లాక్స్ కూడా వచ్చాడు భరత్. చాలా అవసరంగా ఉన్నాడు అన్న. అయితే ర్యాంప్ ఇది ట్రాంపోలిన్ పార్క్ చూసారా. అయిపోయింది. వచ్చేయండి అండి. కిరణ్ గారు అనమాట. కిరణ్ గారు చాలా రిలాక్స్ వస్తున్నాడు. ఇప్పుడు హీరోలో ఉన్నాడండి. పైలట్ వచ్చేస్తున్నారు. ఈయన పైలట్. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది మాకైతే. ఇంకా అసలు మామూలుగా లేదు. చెప్పను బాబు. సో పైలట్ అయితే ముందు అన్నీ కూడా చెక్ చేసుకుంటారంట. ప్రీ చెక్ చేసుకుని ఎలా ఉంది కండిషన్ ఏంటంటే ఈ లోపల మనం ఏమైనా చేతులు వేస్తాం మరకలైనా పడతాయని చూసుకోవాలి కదా. అన్నీ చూసుకుని ఒకసారి రైడర్ ఎలా ఉంది. మరకలు యా రైట్
అర్థం క్లాస్ ఇప్పుడు ఎక్కేసారు, చూసారు కదా పైలట్ అయితే లోపలికి. వీళ్ళందరూ కూడా ఎక్కేసారు. కానీ ఎక్కడ కూర్చుంటే బాగుంటుంది అన్నది నాకు తెలియదు. కానీ మొత్తం మీద విండో సీట్ అంటారు మరి. సో హెలికాప్టర్ రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకి ఆ రెక్కలు తిరిగినప్పుడు తీసుకోవడం కోసం ఎంత తాపత్రయం అంతకని చేయలేదు. జుట్టు ఎగిరిపోతుంది, మామూలుగా లేదు అసలు. సౌండ్ చూస్తే చాలా గట్టిగా వస్తుంది, భయం కూడా వేస్తుంది, అసలు మామూలుగా లేదు బాబోయ్. చూస్తారు కదా గుండె అడొచ్చేస్తుంది, చాలా భయంగా ఉంది. గుండె అడొచ్చేస్తారా బాబు నాయన. దుమ్ము స్టార్ట్ అయిపోతుంది చూసారా. తుఫాన్ వచ్చే ముందు ఎలా చెప్తారు అలా చెప్తారా నేను. ఇదేంటి టూనింగ్లో కలిసిపోయింది హెలికాప్టర్ కూడా. అలా కాకినాడ పరిసర ప్రాంతాల్లో మా ఇల్లు కూడా చూసిచ్చేస్తుంది అది. సరే అలా వెళ్ళి బీచ్ మీద వెళ్ళి అలా 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 మళ్ళీ తిరిగి మొత్తం మీద ఇక్కడికి చేరుకుంటుంది అనమాట. ఎక్సైట్మెంట్, హ్యాపీ హ్యాపీ. రోహిత్ లిటరలీ నాకైతే చెమట పడేసి చెప్పదంటే అంత బాగుంది. అసలు చెప్పకపోతాను. సరే కొన్ని చౌడిపోయి నిజంగా ఎంత బాగుందంటే మైండ్ బ్లోయింగ్ అసలు బాబోయ్. చూసారు కదా ఎలా ఉందో. సూపర్ సూపర్ అసలు. ఏరోప్లేన్ లో ఎవరైనా వెళ్తారు, కానీ హెలికాప్టర్ వెళ్ళిన వాళ్ళకి ఒక రేంజ్ ఉంటుంది, అది మనకే. గో కార్టింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? హెలికాప్టర్ ఎలా అనిపించింది? కానీ ఇందాక లెఫ్ట్ తిప్పి స్ట్రైట్ తిప్పాక నా గుండె అయిపోయింది. కాకినాడ గో కార్టింగ్ లో ఉన్న